హే గాయ్స్, మీకు కూడా నాలాగే ఫ్రిజీ హెయిర్ ఉందా? అండ్ ఫ్రిజీ హెయిర్ ట్రీట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ట్రై చేశాక కూడా ఎలాంటి రిజల్ట్ లేదా? అయితే మీది ప్రాబబ్లీ కర్లీ హెయిర్ అయి ఉంటుంది. నేను కూడా ఇది తెలియక చాలా ఫ్రిజీ హెయిర్ సొల్యూషన్స్ ట్రై చేశాను. ఎందుకంటే నా హెయిర్ చాలా చాలా ఫ్రిజీగా ఉండేది, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అండ్ ఆల్సో చాలా బాధేసేది కూడా. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ ఉంటే నా హెయిర్ నేను చేయాలో నాకు అర్థం కాకపోయేది అనమాట. స్ట్రైట్ హెయిర్ వాళ్ళు ఏంటంటే ఏ హెయిర్ స్టైల్ చేసినా కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది, కానీ నాది ఇలా ఫ్రిజీ ఉండడం వల్ల అసలు ఏ హెయిర్ స్టైల్ సెట్ అయ్యేది కాదు. పెద్ద హెడేక్ అయిపోయింది నాకు ఈవెంట్స్ ఏమైనా ఉంటే. ఇంకా మా చెల్లిది చాలా స్ట్రైట్ హెయిర్ అనమాట. తను ఎలా స్టైల్ చేసుకున్నా చాలా బాగుండేది. సో ఒక పాయింట్లో నాకు హెయిర్ అంటే అస్సలు నచ్చేది కాదు. అసలు ఏంట్రా బాబు ఈ తలకాయ నొప్పి అనుకునేదాన్ని. సో అప్పుడే మెల్లిగా నేను డిస్కవర్ చేసింది ఏంటంటే నాకు న్యాచురల్ కర్ల్స్ ఉన్నాయన్నమాట నా హెయిర్లో. అందుకే నేను ఫ్రిజీ హెయిర్ సొల్యూషన్స్ ట్రై చేసినా కానీ అది నాకు వర్కౌట్ అవ్వలేదు. సో అప్పుడే అనిపించింది, సరే ఇన్ని ట్రై చేశాను, ఒక కర్లీ హెయిర్ రొటీన్ కూడా ట్రై చేసి చూద్దాము, వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది లేదా లేదు అని చెప్పి అనుకున్నాను అనమాట. సో అలాగే ఇలా ఈ కర్ల్ హెయిర్ రొటీన్ స్టార్ట్ చేశాను అనమాట నేను. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. సరే అది అన్ ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఒక షాంపూ కొని షాంపూ ట్రై చేద్దాము, అది వర్కౌట్ అయితే నెక్స్ట్ మనకి వేరే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి కదా, లైక్ కండిషనర్, లీవ్-ఇన్ కండిషనర్, కర్ల్ స్టైలింగ్ జెల్స్, ఇవన్నీ. సో అసలు ఫ్రిజియా కర్లియా నాకు అర్థం కాలేదు అప్పటికి. సో ఎందుకులే రిస్క్ అని చెప్పి జస్ట్ ఒక షాంపూతో స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక షాంపూ కొన్నాను అండ్ ఆ షాంపూతో ట్రై చేశాను. చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు నార్మల్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అండ్ ఆల్సో కర్లీ హెయిర్ షాంపూతో చేసుకున్న తర్వాత మరీ అంత ఫ్రిజీగా అనిపించలేదు. కొంచెం కర్ల్స్ కనిపించాయి నా జుట్టులో నాకు. ఓకే, అప్పుడు అనిపించింది ఓకే మేబీ కర్లీ హెయిర్ రొటీన్ సెట్ అవుతుందేమో. ముందు ట్రై చేసినవన్నీ వేస్ట్, ఒకసారి ఇది ట్రై చేద్దామని చెప్పి నెక్స్ట్ కండిషనర్ తీసుకున్నాను అనమాట. సో అలా 1 by 1 నేను ప్రోడక్ట్స్ పెంచుకుంటూ వెళ్ళాను అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు కూడా నాలాగా ఇలా ఫ్రిజీ హెయిర్తో బాధపడుతుంటే ఆర్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాకపోతుంటే ఫస్ట్ ఒక షాంపూ కొని అది ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ మీకు ఏదైనా రిజల్ట్ కనిపిస్తే నెక్స్ట్ కండిషనర్ కానీ నెక్స్ట్ ప్రోడక్ట్స్ కానీ కొనొచ్చు. సో అలా నేను ప్రెజెంట్ అయితే లవ్ బ్యూటీ ప్లానెట్ వాళ్ళది కర్ల్ రేంజ్ యూస్ చేస్తున్నాను అనమాట. దాంట్లో షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్, ఇంకా లీవ్-ఇన్ కండిషనర్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో అవే యూస్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఒక బిగినర్ ఫ్రెండ్లీ, మీ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ లేవు, ఏం చేయాలో తెలీదు, జస్ట్ మీ దగ్గర ఒక షాంపూ, కండిషనర్ ఉన్నాయి. సో ఇవి ట్రై చేసి మీరు జస్ట్ మీ హెయిర్ ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి ఆర్ ఎల్స్ కర్ల్ రొటీన్ మీకు సెట్ అవుతుందా లేదా చెక్ చేయాలనుకుంటే జస్ట్ షాంపూ అండ్ కండిషనర్ చాలు. సో ఈ వీడియోలో జస్ట్ షాంపూ అండ్ కండిషనర్తో మీ ఫ్రిజీ హెయిర్ని కర్లీ హెయిర్ లాగా ఎలా టర్న్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్. ఎవ్రీ స్టెప్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫ్రిజీ హెయిర్ అనే ప్రాబ్లం నుంచి మీరు కూడా ఒక సొల్యూషన్ తెచ్చుకోగలరేమో. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఇందాక నేను చెప్పాను కదా లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళ కర్ల్ రేంజ్ ట్రై చేస్తున్నానని. సో ఇవన్నమాట. సో ఫస్ట్ నేను షాంపూ కొన్నానని చెప్పాను కదా. సో షాంపూ ఒక బాటిల్ అయిపోయిన తర్వాతే నేను కండిషనర్ కొన్నాను, ఎందుకంటే నాకు రిస్క్ చేయాలనిపించలేదు, ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించలేదు, డబ్బులు వేస్ట్ చేసుకోవాలనిపించలేదు. సో అందుకే ఫస్ట్ షాంపూ మొత్తం సెట్ అయితే నెక్స్ట్ కొందామని ఒక షాంపూ అంతా వాడిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక షాంపూ అండ్ దెన్ కండిషనర్ తీసుకున్నాను. సో ఫస్ట్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. సో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఏం స్టైలర్స్ వాడట్లే కాబట్టి కండిషనర్తోనే మనం మన కర్ల్స్ డిఫైన్ చేయాలి ఈ 2 స్టెప్ ప్రోటీన్లో. సో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కండిషనర్ ఎలా అప్లై చేయాలి, ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మీకు చెప్తాను. ఎస్ గైస్, సో షవర్ అయిపోయింది. సో ఇలా ఉందన్నమాట నా హెయిర్. షాంపూ యూస్ చేసి హెయిర్ బాత్ చేసిన తర్వాత ఇది. సో దీని తర్వాత మనం షాంపూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ కండిషనర్. సో కండిషనర్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. సో ద కండిషనర్ దట్ ఐఎమ్ యూజింగ్ ఈజ్ లవ్ బ్యూటీ ప్లానెట్ వాళ్ళ కండిషనర్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను నా హెయిర్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాను అనమాట. సో దట్ హెయిర్ మొత్తం 2 సైడ్స్ మొత్తం లెన్స్కి ఈవెన్గా ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి. సో ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. సో ఇదన్నమాట అమౌంట్ దట్ ఐమ్ యూజింగ్ ఫర్ 1 సైడ్. సో దీన్ని నీట్గా ఇలా 2 హ్యాండ్స్లో, యాక్చువల్లీ ఇది కొంచెం ఎక్కువ బట్ వచ్చేసింది.
ఇది మెల్లిగా ఇలా మీ హెయిర్కి అప్లై చేసుకోండి. సో రేకింగ్ అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట. రేకింగ్ అంటే ఏంటంటే ఇలా మీ ఫింగర్స్ యూస్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం హెయిర్ అంతా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇలా మొత్తం ఇలా రేక్ చేసి ప్రోడక్ట్ మీ హెయిర్కి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ఇలా చేసుకోండి. 2 సైడ్స్ చేసుకోండి ఇలాగే. సో 2 సైడ్స్ నేను కండిషనర్ ఈవెన్గా అప్లై చేసుకున్నాను రేకింగ్ మెథడ్లో. చెప్పాను కదా, రేకింగ్ అంటే ఇలా ఫింగర్స్తో ఇలా పైన నుంచి కిందికి. కండిషనర్ ఎప్పుడైనా స్కాల్ప్కి పెట్టకూడదు, ఓన్లీ లెన్స్కి పెట్టాలి. సో ఈ లెన్స్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా రేక్ చేసి నేను కండిషనర్ అప్లై చేసుకున్నాను. సో కండిషనర్ అప్లై చేశాక హెయిర్ ఇలా ఉందన్నమాట. సో కండిషనర్ అప్లై చేశాక మీరు 10 to 15 మినిట్స్ ఇలాగే వదిలేయండి. వదిలేసి కడిగేసుకోండి. కడగడంలో మళ్ళీ ఒక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా కర్లీ హెయిర్ వాళ్ళు నార్మల్గా ఇలా ఐరనింగ్ మెథడ్ ఆర్ ప్రేయింగ్ హ్యాండ్స్ మెథడ్ అంటారు, అట్లా ప్రోడక్ట్ని తీయకండి. మీరు హెయిర్ వాటర్ వేసుకుంటారు కదా కండిషనర్ క్లీన్ చేయడానికి, ప్రోడక్ట్ తీయడానికి మీరు వాటర్ వేసాక ఇలా స్క్రంచ్ చేయండి. ఇలా స్క్రంచ్ చేస్తూ ప్రోడక్ట్ అంతా పోయే వరకు వాటర్ వేసుకొని స్క్రంచ్ చేస్తూనే ఉండండి. మీకు తెలుస్తుంది ఎప్పటివరకు స్క్రంచ్ చేయాలని. ప్రోడక్ట్ అంతా పోయే వరకు నీట్గా స్క్రంచ్ చేసుకోండి. వేరే మెథడ్లో మాత్రం చేయకండి, ఇలా ఫామ్ అయిన కర్ల్ డెఫినేషన్ పోతుంది. సో యూ హ్యావ్ టు స్క్రంచ్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ టు టాప్ అనమాట. ఐ విల్ షో యూ. ఇదిగోండి ఇలా ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ ఇలా చేతిలోకి తీసుకొని ఇలా స్క్రంచ్ చేసుకోండి. ఇది వాష్ చేసేటప్పుడు చెప్తున్నాను నేను. వాటర్ వేసి స్క్రంచ్ చేస్తూ ప్రోడక్ట్ అంతా తీసేయండి. అండ్ ఆల్సో అనదర్ టిప్, మీరు ఇట్లా ఇప్పుడు నేను ఇలా కండిషనర్ పెట్టుకోవడానికి 2 సెక్షన్స్ చేసి కండిషనర్ పెట్టుకున్నాను కదా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. కానీ వాష్ చేసేటప్పుడు మాత్రం ఇలా పార్టీషన్ పెట్టి మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు ఎలా అయితే వాష్ చేస్తారో తర్వాత దీని టెక్స్చర్ అలాగే ఉండిపోతుంది. కర్లీ హెయిర్తో ప్రాబ్లం అదనమాట. సో మీరు ఇలానే ఇప్పుడు నేను ఇలా మధ్య పాపడి తీసి ఇలాగే చేశాను అనుకోండి, ఇది ఇక్కడ కర్ల్స్ ఫామ్ అవ్వవు, డెఫినేషన్ ఉండదు. ఇక్కడ ఇలాగే ప్లెయిన్గా ఈవెన్గా అయిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు యాక్చువల్లీ స్క్రంచ్ చేస్తూ వాష్ చేయాలి. అది 1 పాయింట్. సెకండ్ పాయింట్, మీరు స్క్రంచ్ చేసేటప్పుడు మీ హెయిర్ ఇలా పెట్టకుండా మీరు మీ హెడ్ని ఇలా బెండ్ చేయండి. బెండ్ చేసి వాటర్ వేసుకుంటూ ఇలా స్క్రంచ్ చేయండి. ఇలా స్క్రంచ్ చేస్తూ వాటర్ వేస్తూ ప్రోడక్ట్ అంతా పోయేలాగా వాష్ చేసుకోండి. సో వాష్ చేసుకున్న తర్వాత నేను నా హెయిర్ ఎలా టర్న్ అవుట్ అయిందో నేను మీకు చూపిస్తాను. సో కండిషనర్ పెట్టాక ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు కండిషనర్ పెట్టిన తర్వాత మీ హెయిర్ని ఇలా స్క్రంచ్ చేయండి. సో దాట్ మీకు ఎక్కువ డెఫినేషన్ వస్తుంది. హెయిర్ మొత్తం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా రూట్ వరకు ఇలా స్క్రంచ్ చేయండి. ఇప్పుడు చూడండి డెఫినేషన్ మారింది. సో మొత్తం హెయిర్ని అంతా ఇలా స్క్రంచ్ చేయండి. స్క్రంచింగ్ ఈజ్ అ కీ అనమాట కర్లీ హెయిర్ రొటీన్లో. ఇలా స్క్రంచ్ చేస్తేనే మీకు మంచి డెఫినేషన్ వస్తుంది. సో కండిషనర్ పెట్టాక నేను చూపించినట్టు ఇలా నీట్గా స్క్రంచ్ చేసుకోండి మీ హెయిర్ అంతా. సో స్క్రంచ్ అవుట్ చేసి నేను కండిషనర్ మొత్తం తీసేసాక హెయిర్ టెక్స్చర్ ఇలా ఉందన్నమాట. ఇఫ్ యూ సీ డిఫైన్డ్ కర్ల్స్ ఉన్నాయి మొత్తం. ఇది జస్ట్ కండిషనర్తోనే రిజల్ట్. సో వన్స్ మీరు స్క్రంచ్ చేస్తూ కండిషనర్ అంతా తీసేసిన తర్వాత ఒక మైక్రో ఫైబర్ టవల్ కానీ ఆరెల్స్ మీ పాత టీషర్ట్ కానీ ఏదైనా పర్వాలేదు, జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోవడానికి ఇలా స్క్రంచ్ చేయాలి. మళ్ళీ మొత్తం హెయిర్ అంతా ఈవెన్గా తుడవకండి, జస్ట్ ఇలా టీషర్ట్తో మొత్తం స్క్రంచ్ చేస్తే ఈ కర్ల్ డెఫినేషన్ పోకుండా ఆ కర్ల్ అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఇండియన్ ఫ్యామిలీస్లో మనం ఏం చేస్తాము, టవల్ తీసుకొని పటాపటా కొట్టేస్తూ ఉంటాం. సో అలా చేయకండి. కర్లీ హెయిర్ డెఫినేషన్ ఉండాలంటే మాత్రం ఇలా స్క్రంచ్ చేస్తూనే వాటర్ అంతా తీసేయండి. మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఇక్కడ మీరు ఇలా స్క్రంచ్ చేస్తూనే తీసేసేయాలి హెయిర్లో ఉన్న వాటర్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇలా ఉంది హెయిర్, మళ్ళీ వాటర్ కూడా తీసేసాను మొత్తం. సో ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఇలా ఉండిపోయిందనమాట. సో ఇది ఇలా ఉండకుండా ఉండాలంటే రేక్ అండ్ షేక్ మెథడ్ అని ఉంటుంది. సో మీ ఫింగర్స్ని ఇలా హెయిర్లో పెట్టి ఇలా షేక్ చేయండి మొత్తం హెయిర్ అంతా. సో దట్ ఒకటే దగ్గర ముద్దలా ఉండిపోకుండా ఉంటుందన్నమాట. సో వన్స్ ఇలా అయిన తర్వాత
మెల్లిగా ఇలా ఫ్లిప్ చేసి మీ హెయిర్ పైకి అనుకోండి. మీరు డైరెక్ట్గా అలాగే ఇలా ఫ్లిప్ చేశాను అనుకోండి, ఇక్కడ వెనకాల హెయిర్ మొత్తం అలా ఉండిపోతుంది అనమాట, డెఫినేషన్ ఉండదు. సో అలా ఫింగర్స్ లోపల పెట్టి షేక్ చేసి మెల్లిగా ఫ్లిప్ చేయండి మీ హెయిర్. సో ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇది రిజల్ట్. సో ఇఫ్ యూ సీ ఇది రిజల్ట్ అనమాట. దీన్ని మీరు ఎయిర్ డ్రై అయినా చేసుకోవచ్చు, ఆ డిఫ్యూజర్ ఉంటే డిఫ్యూజర్తో అయినా డ్రై చేసుకోవచ్చు. నేను డిఫ్యూజర్తో డ్రై చేసి నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సో గాయస్, నేను చెప్పాను కదా కండిషనర్ తీసేసిన తర్వాత స్క్రంచ్ చేయాలి ఒక టీషర్ట్ కానీ టవల్తో. అలా స్క్రంచ్ చేసిన తర్వాత వదిలేసాను అనమాట ఆరిపోవడానికి. సో దిస్ ఇస్ ద రిజల్ట్. కనిపిస్తున్నాయా ఆ డిఫైన్డ్ కర్ల్స్? ఇది జస్ట్ విత్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట. ఏ స్టైలింగ్ ప్రోడక్ట్ వాడలేదు, లీవింగ్ కండిషనర్ వాడలేదు, స్టైలింగ్ జెల్స్ ఏం వాడలేదు, జస్ట్ విత్ కండిషనర్ అండ్ షాంపూ. ఇది రిజల్ట్ అనమాట. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఎప్పుడైతే మీకు ఎక్కువ టైం లేదు ఆర్ఎల్స్ మీరు ఎక్కువ ప్రోడక్ట్స్ పెట్టాలి అనుకోవట్లేదు ఈ కర్లీ హెయిర్ రొటీన్లో, యూ కెన్ జస్ట్ ట్రై విత్ షాంపూ అండ్ కండిషనర్. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడలేదు, లీవింగ్ కండిషనర్ వాడలేదు, జెల్స్ వాడలేదు కాబట్టి ఈ హోల్డ్ అనేది మీకు ఒక్కరోజే ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు సెకండ్ డే ఆర్ థర్డ్ డే చూస్తే ఇట్లా ఉండదు మీ హెయిర్ టెక్స్చర్. సో దిస్ ఇస్ కామన్ ఫర్ కర్లీ హెయిర్ పీపుల్. ఫస్ట్ డే మీరు హెయిర్ వాష్ చేసిన డే ఉన్న రిజల్ట్ సెకండ్ థర్డ్ డేకి ఉండదు, డే బై డే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ నార్మల్. కానీ మీరు కొత్తగా ట్రై చేయాలి రొటీన్ అనుకున్న వాళ్ళు, ఆర్ఎల్స్ ఎక్కువ టైం లేదు జస్ట్ ప్రోడక్ట్స్తో అయిపోగొట్టేయాలి అనుకున్న వాళ్ళు, ఆర్ఎల్స్ ఇంట్లోనే ఉంటున్నాము లివింగ్ క్రీమ్స్ కానీ జెల్స్ కానీ ఎందుకు, జస్ట్ హెడ్ వాష్ చేసి ఎక్కువ కాంప్లికేట్ చేయొద్దు అనుకునే వాళ్ళు ఇట్లా జస్ట్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసి చేయొచ్చు. రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి, మీకు అనిపిస్తుంది అనుకుంటా. సో ట్రై చేయండి. ట్రై చేసి ఈ రొటీన్ మీకు ఎలా వర్కౌట్ అయిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.